నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. ధర్మారం అనంతగిరి గ్రామానికి ఐద్వా ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగిందని ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బెజ్గాం సుజాత మాట్లాడుతూ అనంతపూర్ ధర్మారానికి సంబంధించిన ఉపాధి కూలీలకు కొంతమందికి జాబ్ కార్డు లేవని, అలాగే ఒక కార్డు పైన 4-5 పనిచేయడం వల్ల ఆ కార్డు నుంచి పొందే బెనిఫిట్స్ ఏవి కూడా వారికి అందట్లేదని, కనీస మౌలిక సదుపాయాలు వారికి లేవు, మంచినీరు, ఎమర్జెన్సీ మెడికల్ కిట్, ఇంకా చాలా మంది కూలీలకు డబ్బులు రాలేవు. వీటన్నిటినీ ఉపాధి హామీ కూలీలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ఫీల్డ్ అసిస్టెంట్కి చెప్పడం జరిగిందని, వారికి లేబర్ కార్డు, పని భద్రత కల్పించే విషయం పంచాయతీ కార్యదర్శి, గవర్నమెంట్ అధికారులు స్పందించాలని కోరారు. ఈరోజు నల్పేట్ మండల్, ధర్మారం అలాగే అనంతగిరి ఈ 2 గ్రామాలకు సంబంధించిన ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఎమర్జెన్సీ మెడికల్ కిట్ కానీ, మంచినీటి సౌకర్యం, టెంట్ సౌకర్యం లేదు అనేది ఇక్కడ ఉన్న ఉపాధి హామీ కూలీలు చెప్తా ఉన్నారు. అట్లాగే మనము ఈ రోజు సందర్శిస్తున్నందులో హైదరాబాద్లో భాగంగానే ఈరోజు కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరికి కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ, గవర్నమెంట్కి కానీ గుర్తు చేసేది ఏంటంటే, ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా లేబర్ కార్డు ఇచ్చి పని భద్రత కల్పించాలనేది ఐద్వా మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రేపు రానున్న రోజుల్లో